నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం వరల్డ్‌లో ఒక డేంజరస్ ఫైట్ అయితే అవుతూ ఉంది. అదే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్. అసలు ఈ వార్ అనేది పీక్ లెవెల్‌లోకెళ్ళిపోయింది. ఎక్కడ ఎగ్జిట్ ఉంటుందా అనేది తెలియట్లేదు. అండ్ ట్రంప్ మాటలు చూస్తుంటే ఇవాళ వార్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీకే అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు. కానీ అది ఎక్కడా కనిపియట్లేదు. నిన్న ఈవినింగ్ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ మాట్లాడడం జరిగింది. అమెరికాకి ఓపెన్ లెటర్ రాశారు. అందులో ఆయన ఏమంటున్నారంటే, మీరు ఎవరో చెప్పిన మాటలు వినకండి. అసలు ఈ వార్‌కి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఎవరి కోసం చేస్తున్నారు అనేది తెలుసుకోండి అన్నారు. ఇంకా ఈ లెటర్‌కి గల మొత్తం సారాంశాన్ని తెలుసుకుందాం అండ్ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆహ్, రిటైర్డ్ వింగ్ కమాండర్ మల్లూరి శ్యామ్ ప్రసాద్ గారున్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్తే మేడం. సార్ సో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ అమెరికన్స్‌ని అడ్రెస్ చేస్తూ ఓపెన్ లెటర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ రాసారని అనుకోవాలి. అందులో కొంచెం ఎమోషనల్‌గా కూడా అనిపించింది. ఓవరాల్ లెటర్ నేనిప్పుడు అది ఒక 2 పేజెస్ ఉంటుంది. అది నేను చెప్పలేను కానీ ఆయన అన్న మాటలు మట్టుకు ప్రతి ఒక్కరిని టచ్ చేసేలాగా ఉన్నాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వార్ ఇన్నోసెంట్ సివిలియన్స్‌ని కానీ లేకపోతే మనం ఇందాక ఒక టాపిక్‌లో మాట్లాడుకున్నాం. ఏం తెలియని చిన్న పిల్లలు స్కూల్‌లో చదువుకుంటూ ఉన్న ఆ బిల్డింగ్‌ని మొత్తం అటాక్ చేయడం వల్ల ఆ పిల్లలు చనిపోవడం, 170 మంది పిల్లలు చనిపోవడం, కామన్ మ్యాన్ చనిపోవడం, ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియదు. ఏదైతే ఇరాన్ నుంచి థ్రెటనింగ్ ఉంది అని అనుకుంటున్నారో, అసలు నిజంగా మేము ఏదన్నా ప్లాన్ చేశామా? ఎక్కడన్నా దాని గురించి ఎప్పుడన్నా చెప్పామా? అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఇది చాలా విచిత్రమైన పరిస్థితి మేడం. ఎందుకంటే నిన్న 40 గంటల లోపల 3 దేశాల అధిపతులు వాళ్ళ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా. ఇప్పుడు ఓపెన్ లెటర్ టు ది పీపుల్ ఇరాన్ నుంచి. వీటి సందేశం ఏంటి? ప్రపంచం ఒక అతిపెద్ద సంక్షోభం నుంచి ద్వారా పోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్. ఆల్మోస్ట్ డబుల్ ది ప్రాబ్లమ్ ఆఫ్ కోవిడ్. కోవిడ్ సమయంలో మనం ఎంత కష్టపడ్డామో, ప్రపంచం ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొందో, దానికి మించిన సంక్షోభంలోకి ఇప్పుడు ప్రపంచం కూరుకుపోయింది. ఎవరి వల్ల? కొన్ని మూర్ఖపు నిర్ణయాల వల్ల. ఏ నిర్ణయం? ప్రపంచ పెద్దన్న అనుకున్న అమెరికా, తను కావాల్సిన లక్ష్యాల కోసం ప్రపంచంలో ఎవరి మీదైనా, అందుకే వాళ్ళు అంటుంటారు కదా, ఇంటర్నేషనల్ పోలీస్ అని, వరల్డ్ హ్మ్. పోలీస్ లాగా చేసుకుంటూ అక్కడ ఉన్న న్యూక్లియర్ క్యాపబిలిటీని ధ్వంసం చేయాలని. మరి న్యూక్లియర్ క్యాపబిలిటీని ధ్వంసం చేయాల్సిన 2025లో కూడా యుద్ధం చేశారు కదా! అప్పుడేమైంది? అప్పుడు కొన్ని లక్ష్యాలు నెరవేర్చారన్నారు. ఇప్పుడు మళ్ళీ 32 రోజుల తర్వాత లక్ష్యాలు నెరవేరలేదు. మళ్ళీ ఇంకా 2 వారాలు పొడిగిస్తామన్నారు. బ్రిటన్ ప్రధాని ప్రజలకేం చెప్తున్నారు? ఈ వార్‌తో మాకు సంబంధం లేదు. మీ ప్రజల్ని మేము కాపాడుకుంటాం. మీ అత్యవసర సరుకులు రేట్లు పెరగకుండా మేము చూసుకుంటాం అని బ్రిటన్ ప్రధాని వాళ్ళ ప్రజలకు చెప్తున్నారు. ఆస్ట్రేలియన్ ప్రధాని వాళ్ళ ప్రజలకు చెప్తున్నారు. మన ప్రధాని మొన్న పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. రాజ్యసభలో, లోక్‌సభలో. మన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు కూడా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆయిల్ రేట్ పెరగడం వల్ల, ఆయిల్ అనేది ఒకటి కాదు కదా! ఇట్స్ ఎ బాస్కెట్. ఎనర్జీ బాస్కెట్. ఎనర్జీ రేట్స్ పెరగడం వల్ల ప్రపంచం మొత్తం సంక్షోభంలోకి వెళ్తోంది. ప్రపంచం మొత్తం సంక్షోభంలోకి వెళ్ళడం వల్ల ఒక దేశాన్ని ధ్వంసం చేయడం. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా అయింది? ఇరాన్ ప్రెసిడెంట్ అన్నట్టుగా ఇరాన్‌కి చాలా నష్టం జరిగింది. వాళ్ళ ఎకనామిక్ సోర్సెస్ మీద అటాక్ జరిగింది. వాళ్ళ కమ్యూనికేషన్ సోర్సెస్ మీద, వాళ్ళ మిలిటరీ మీద, సామాన్య ప్రజల మీద, వాళ్ళు కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది. కానీ వాళ్ళతో పాటు వాళ్ళేం చేశారు? వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం కోసం చుట్టూ ఉన్న అమెరికన్ బేసెస్, అన్ని దేశాల్లో ఉన్న అమెరికన్ బేసెస్‌ని అటాక్ చేశారు. దానివల్ల వార్ ఇంకా ఉధృతమైందే గానీ తగ్గలేదు. ఈ నిన్న రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఏమంటారు? ఇంకో 2 వారాలు పొడిగిస్తానని. అంటే ఏమని అర్థం? కార్గ్ ఐలాండ్ మీద దాడి చేస్తాడా? దాడి చేసి ఇరాన్ ఆయిల్ క్షేత్రాలన్నీ ధ్వంసం చేస్తాడా? అదే జరిగితే ఇంకా క్రూడ్ మరి ఎక్కువ పెరిగిపోతుంది కదా! 100 కన్నా తక్కువ ఉన్న క్రూడ్ ఈరోజు 100 దాటిపోయింది కదా! 110 కదా! అంటే ప్రపంచంలో అల్లకల్లోలం జరుగుతున్నప్పుడు వాటి దేశాలను వాళ్ళు కాపాడుకోవాలి అంటే ఈ యుద్ధం ఎంత త్వరగా ఆగితే అంత రైట్. అయితే ఇదొక ప్రాక్సీ వార్‌గా చూడాలా? సెక్యూరిటీ గేమ్ అనుకోవాలా? లేకపోతే ఐడెంటిటీ కోసం అనుకోవాలా? సుపీరియారిటీని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ ప్రతిభని ప్రపంచానికి తెలియజేయడానికి, వాళ్ళ దగ్గరున్న యుద్ధ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ, లేకపోతే వెపన్స్ అన్నీ, ఇండస్ట్రీస్ అంతా డెవలప్ చేసుకోవడానికి చేసిన చర్య తప్పితే, దీంట్లో ప్రపంచానికి అసలు ఏమాత్రం ఉపయోగం లేని చర్య అది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ సలహా తీసుకోలేదు. ఇంటర్నేషనల్ లాస్‌కి వ్యతిరేకంగా జరుగుతోంది. వెనిజువేలాలో ఒక దేశ అధ్యక్షుడిని తీసుకుపోయి ఆహ్
తన దేశంలో తీసుకుపోవడం, బందీ చేయడం, ఇంకో దేశం మీద యుద్ధం చేయడం అనేది లాస్. ఇప్పుడు నేటో దేశంలో ఉన్న 32 దేశాలే ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు తనేమంటున్నాడు, సెక్షన్ 5 ప్రకారం నేను బయటకు వచ్చేస్తాను అంటాడు. నేటో దేశాలే ఒప్పుకోవటం లేదు, వద్దండి మనం చేయను. సో తన ఇండస్ట్రీని పెంచుకోవడానికి, అంటే తను తయారు చేసే ఆయుధాలన్నీ అమ్ముకోవాలి కదా. ఏం అమ్ముకుంటాడు? యుద్ధ విమానాలన్నీ కూలిపోతున్నాయి, అటాక్ హెలికాప్టర్స్ కూలిపోయాయి, అవాక్స్ కూలిపోయినాయి. సో తను ఏదో చేయాలనుకుని వచ్చి న్యూక్లియర్ క్యాపబిలిటీని తగ్గించాలనుకున్నాడే కానీ ఎంత మాత్రం తగ్గించాడనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అంతే. ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ కన్నా ఎంతో పెద్దదైన ఇరాన్ తో పోటీ పడింది. ఇరాన్ తో పోటీ పడితే ఏమవుతుంది, ఈ రోజు కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ జరుగుతుంది. సో ఎంతవరకైనా కానీ మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి టెర్రరిస్టుల మీద యుద్ధం చేయాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఆపరేషన్ సింధూర్ తో కంపేర్ చేయండి. ఆపరేషన్ సింధూర్ ఏంది? టెర్రరిస్టులు వ్యతిరేకంగా తీసుకున్న చర్య. ఇప్పుడు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఏంది? టెర్రరిస్ట్ కంట్రీ మీద టెర్రరిస్ట్ క్యాపబిలిటీస్ తగ్గించి న్యూక్లియర్ క్యాపబిలిటీ తగ్గించడానికి తీసుకున్న చర్య. రెండిటికి తేడా చూడండి మీరే. మనం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ దేశ ప్రజలు నష్టపోకుండా, మన దేశ ప్రజలు నష్టపోకుండా లిమిటెడ్ లక్ష్యాలు పెట్టుకొని లిమిటెడ్ టార్గెట్స్ చేసేసి మనం ముగిచ్చేసాం. అతి పెద్ద దేశం ఏం చేస్తోంది? ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది కానీ దాని లక్ష్యాలు ఏం నెరవేరటం లేదు కదా. అండ్ దేర్ఫోర్ నో పర్టికులర్ టార్గెట్స్ కూడా, టార్గెట్స్ ఏమీ లేవు. ఇప్పుడు వాళ్ళ బేసెస్ అన్ని కోల్పోయారు. వీళ్ళు ఎందుకు, ఇంకో చాలా మంది వాళ్ళ అమెరికా దేశంలో చర్చలు ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి డైవర్షన్ చేయడానికి కూడా దీన్ని వాడుకుంటున్నారు. తన డీప్ స్టేట్ తో ఉన్న తగాదాలు, వాళ్ళ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ పార్టీ మధ్య ఒడిగే గొడవల్లో కూడా దీన్ని లాగారని కూడా వాళ్ళ దేశంలో చాలా మంది వాళ్ళ చర్యని సమర్థించడం లేదు వాళ్ళ ప్రజలే. అందుకనే నో కింగ్స్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కదా, వాళ్ళు అణిచివేస్తున్నారు. అయితే నిన్న ఇరాన్ ప్రెసిడెంట్ ఆయన మాట్లాడడం యుఎస్ మీద సీరియస్ ఎలిగేషన్స్ వేస్తూ, ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఈ వార్ జరగడం అనేది చాలా బాధ కలిగిస్తోంది, షాకింగ్ గా అనిపిస్తోంది అని అనేసి అంటున్నారు. ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీని పెంచుకోవడానికి చేస్తున్నది అనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఇది ఈ రోజు నుంచి కాదు, 30-40 ఏళ్ల నుంచి జరుగుతోంది. మరి ఎందుకు నిలువరించిపోయలేకపోయారు? సక్సెసివ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కానీ, సక్సెసివ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కానీ, లేకపోతే యునైటెడ్ నేషన్స్ కానీ ఎందుకు ఆపలేకపోయారు? మీరు ఎందుకు దాన్ని ఒక రకంగా ప్రోత్సహించారు, ఒక రకంగా డబ్బులు ఇచ్చి కొనసాగించారు? ఇరాన్ పాకిస్తాన్ సమస్య మన డర్టీ బాంబ్ తెలిసిందే కదా. ఇన్ని ఏళ్లుగా దాన్ని కొనసాగించి డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ కూడా చేయకుండా, వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టినా కానీ అవి పనిచేయకుండా ఈ రోజు యుద్ధంలో దిగారు. యుద్ధంలో దిగితే ఏమైంది? మీ ఆయుధాలు నష్టపోయారు. మీ మిలిటరీగా మీరు పెద్ద కంట్రీ కాబట్టి వాళ్ళు 10 రూపాయలతో వాడే వస్తువుల మీద 1000 రూపాయలు వేసి మీరు వాడుతున్నారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి. వాళ్ళు కూడా పోరాడుతున్నారు. మీతో పాటు పక్కనున్న దేశాలన్నీ నష్టపోయినాయి కదా. సౌదీ అరేబియా ఆయిల్ ఎలా అమ్ముకోవాలి? కువైత్ ఎలా ఆయిల్ అమ్ముకోవాలి? ఇరాన్ ఆయిల్ అమ్ముకోకపోతే ఇరానే నష్టపోతుంది, అమెరికా నష్టపోదు కదా. ఇరాన్ ఆయిల్ అమ్ముకోకపోతే ఇరాన్ నష్టపోతుంది. ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనేలాంటి మనలాంటి కంట్రీస్ నష్టపోతాయి. అంతకుముందు ఏం చెప్పారు? ఇరాన్ నుంచి మీరు ఆయిల్ కొనొద్దు అని శాంక్షన్స్ పెట్టారు. తర్వాత మనం ఏం చేసాం? అమెరికా రష్యా దగ్గర, యూరోప్ మొత్తం రష్యా దగ్గరికి ఉంటుంది, రష్యా దగ్గర కొనొద్దన్నారు. తర్వాత మనం ఏం చేసాం? డైవర్సిఫై చేసుకుంటూ పోతున్నాం. తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, గ్లోబల్ పవర్ గా ఉండడానికి చైనాని, ఇండియాని అణగదొక్కడానికి చేసిన చర్య అనుకోవాల్సింది తప్పితే దీని మీద తర్కాణం ఏం రావటం లేదు కదా. అయితే ఫైనల్ గా ఈ వార్ గవర్నమెంట్ అనుకోవాలా, లేకపోతే నష్టపోయిన ప్రజలకు అనుకోవాలా? డెఫినెట్ గా ప్రజలే నష్టపోతున్నారు కదా. ఒక గెలుపు ఎవరిది అనుకోవాలి? అసలు ఇది నష్టం ప్రజలదే. ఎందుకంటే ఒక దేశ అధ్యక్షుడిగా తను నిర్ణయం తీసుకున్నాడు, తన మిలిటరీ పవర్ ని చూపించాలనుకున్నాడు, సక్సెస్ కాలేకపోయాడు. అమెరికా చరిత్రలో తీసుకున్న ఏ యుద్ధం కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు. అటు వియత్నాం చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఇరాక్ వార్ చూడండి, ఏళ్ల తరబడి సాగాయి కదా అవి. కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ప్రతిసారి ఇదే ఎందుకు రిపీట్ చేస్తున్నారు? దాని మీద ఒక చూడండి మీరు, ఎవరైనా అనాలిసిస్ చేస్తే. ఎప్పుడైతే వాళ్ళ ఎనర్జీ కేపబిలిటీస్ ని మిగతా ప్రపంచం కన్నా ఎక్కువ ఉంచుకోవాలో, డాలర్ విలువను ఎక్కువ ఉంచుకోవాలో, అమెరికానే ఎప్పుడు మొదటి స్థానంలో ఉండాలని ఎప్పుడెప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో, ప్రతి 5 ఏళ్లకి 6 ఏళ్లకి ఇటువంటి చేస్తూ ఉంటారు. అల్లకల్లోని చేసి, ప్రపంచానంతా అల్లకల్లోనం చేసి, తను మాత్రం ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచన తప్పితే దీని మీద ఏ లక్ష్యాలు నెరవేరలేదు. ఇరాన్ నష్టపోయింది అంటే, ఇరాన్ మొదటి నుంచి శాంక్షన్స్ ఉన్నాయి దాని మీద. ఎప్పటి నుంచో ఇరాన్ ఇరాక్ వార్ వాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉండారు. గొప్పగా సాధించింది ఏముంది? నథింగ్. ఓవరాల్ గా ఇది చెప్పాలి అని అంటే గనక స్ట్రెంగ్త్ చూపించుకోవడమే తప్ప ఇక్కడ స్ట్రాటజీ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అవును. ప్లస్ మన దేశ ప్రజలకి, ముఖ్యంగా మన ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటి అంటే, మన ప్రభుత్వంతో మనం సమానంగా ఉండాలి. మనలో మనం గొడవలు పడకూడదు. ఎలక్షన్స్ అని, ఐపీఎల్ అని వాటిల్లో కాకుండా మన ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థిస్తే
మనం ఈ ఆయిల్ సంక్షోభం నుంచి బయటపడగలం. రైట్. పానిక్ క్రియేట్ చేసి, రూమర్స్ క్రియేట్ చేసి, మిగతా దేశాల వాళ్ళ మాటలు వినిపోతే 140 కోట్ల మంది మనమే నష్టపోతాం అన్న విషయం మన ప్రేక్షకులు, ముఖ్యంగా యువకులు గుర్తుపెట్టుకుంటే ఈ ప్రోగ్రామ్‌కి ఒక అర్థం వచ్చినట్టుంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ మ్యామ్. నమస్తే.